హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎండతో పని లేకుండా ఎండలో టమాటో ముక్కలు ఆరబెట్టకుండా చేసుకోగలిగే ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక అర కేజీ టమాటాలని నీట్గా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 50 గ్రాముల చింతపండు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గే వరకు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ఉడకబెట్టుకున్న టమాటో ముక్కలు, రుచికి సరిపడా కారం, ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 2 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న ఆవాల పొడి వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం వేరొక గిన్నె పెట్టుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగాక ఒక 4 ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగాక కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న టమాటో పేస్ట్ ఇందులో వేయాలి. వేసి బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది బాగా ఫ్రై అయ్యి పైన ఆయిల్ తేలే వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి రెడీ. దీన్ని ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.